వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. పుష్ప సినిమా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ విషయంలో అల్లు అర్జున్ 200% సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. అయితే దీని చుట్టూ ఎన్ని వివాదాలు అలుముకున్నప్పటికీ కూడా సినిమాని సినిమాగా చూసే వాళ్ళకి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ అంశం మీద మన ప్రముఖ ఉద్యమకారుడు, ఎప్పుడు తెలుగు వాళ్ళు సక్సెస్ అయితే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఆ వాళ్ళ సక్సెస్ ని చూసి ఆనందించే వ్యక్తి చలసాని శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఈ పుష్ప 2 గురించి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సార్, పుష్ప 2 సినిమా చూశారు. మీ చూశానండి. మీ ఫేస్బుక్ లో మీ పోస్ట్ నేను కూడా చూశాను సార్, చదివాను. అయితే దాని మీద మీ మాటల్లో వినాలని ఉంది సార్ నాకు. ఏం లేదండి, మొట్టమొదటిగా నిన్న కూడా మాట్లాడుకున్నాం, చూసిన తర్వాత మాట్లాడుతుంది. మొన్నప్పుడు ఇవాళ మొట్టమొదటిగా నా నా తెలుగు బిడ్డ, నా పాలకొల్లు బుల్లోడు. సరే, వాళ్ళ నాన్నగారు చోట పిల్లినా సరే, వాళ్ళ తాతగారు నాన్నగారు అక్కడే పుట్టారు కదండి. దేశంలో షారుఖ్ ఖాన్ సినిమా అని జవాన్ సినిమా 2023లో ఈ దేశంలోనే ఫస్ట్ డే కలెక్షన్ హైయెస్ట్ గ్రాసర్. ఇది నేను సాధారణంగా ఎవరో ఒకళ్ళు ఇస్తా ఉంటారు, అది చెప్పింది కాదు. బిజినెస్ స్టాండర్డ్ అని మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్ పత్రిక ఒక వాళ్ళది వాళ్ళ రిపోర్ట్ అండి అది. ఉమ్. జవాన్ సినిమా హిందీలో అరౌండ్ 65 crores మొదటి రోజు కలెక్షన్స్ అండి, హైయెస్ట్ ఎవర్ హిందీ చలనచిత్ర పరిశ్రమ. నేను తెలుగు గురించి మాట్లాడట్లా, హిందీ ఉమ్. డబ్బుడ్ వెర్షన్ 72 కోట్లు కలెక్ట్ చేసింది. మరి ఏమండి, ఒక ఒక తీసు పడేసే తెలుగు సినిమా వాళ్ళు, ఉమ్. వాళ్ళు ఎలా ఉండాలి అర్జెంటుగా? హీరో అంటే కోటేరు లాంటి ముక్కు, ఉమ్. ఆజాను బాహుడు, చక్కటి వచ్చేసు, కొంగర జగ్గయ్య గారి లాంటి గొంతు. గొంతు, ఆ, ఎన్నో నాటకాలు వేసిన అనుభవం. అంటే వేరే అకేషన్స్ లో కొంతమంది తీసేవచ్చు కానీ చెప్తున్నాను, అల్లు అర్జున్ గారికి ఏముంది చెప్పండి. ఏం గంగోత్రి లేదు. సినిమా చూసారు, ఆ తర్వాత చూశారు. నిజంగా ఆయన హైట్ కాదు, ఇంతే ఉంటారు ఆయన. అవును. ఆ, పోనీ ఫేస్ మొక్క వచ్చేసు. నేను చెప్తున్నాను వాళ్ళు అనేది. ఏముండదు. ఆయనలో ఉన్న లైవ్లీనెస్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్, ఎక్సలెంట్ అని పక్కన పెడదాం. కలరు లేదా గొంతు, ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. డైలాగ్ డెలివరీ ఇనీషియల్ గా ఎక్కడైతే మైనస్ ఉన్నప్పుడు ఆల్రెడీ పోనీ డాన్స్ లో ఎలా అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. డైలాగ్ డెలివరీ మాడ్యులారిటీ చిరంజీవి గారి దగ్గర నుంచి గొంతు రామచంద్ర గారు కానీ మిగతా అనేక మంది నటులు కానీ రావడం జరిగింది. ఆయన తనకు తాను స్టైలిష్ స్టార్ గా చూశారు. బన్నీ సినిమా కానీ బన్నీ గారు అదే కానీ స్టైలిష్ స్టార్ గా చేసుకున్నాడు, రిస్క్ తీసుకున్నాడు. వేదం సినిమా చూడండి, రిస్క్ తీసుకున్నాడు ఆయన. చిన్న క్యారెక్టర్ కాదు, అందరినీ ఆఖరికి ఇవాళ ఈ మన చలనచిత్ర పరిశ్రమ 1932లో మొట్టమొదటి సినిమా హరిశ్చంద్ర, మొట్టమొదటి తెలుగు సినిమా వచ్చింది. మూవీ కానీ అది కానీ మన దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత అవార్డులు ఇచ్చారు. ఇవాళ భారతదేశంలో తెలుగు పరిశ్రమ తీసుకున్న అవార్డు, ఉత్తమ నటుడు అవార్డు తీసుకున్న ఏకైక నటుడు బన్నీ గారు. అంటే మిగతా వాళ్ళు ఎన్టీఆర్ గారు, శ్రీరామ్ గారు తక్కువ నేను అన్నాం. సరే, వాళ్ళు ఎక్సలెంట్ నటులు, నో డౌట్ ఇన్ దట్. ఇవాళ ఆయన్ని ఇంతటి సక్సెస్ రేట్కి వెళ్తాం. మొదటి రోజు కలెక్షన్ 175-200 కోట్లు ఉందని అంచనా వేశారు. దీస్ యాజ్ పర్ దీస్ రిపోర్ట్స్ ఇట్ ఈస్ నాట్ టచ్డ్ 294 crores. 294 crores, మేబీ 275, వాట్ హ్యాట్ మేబీ. అంటే అసలు రాజమౌళి నెక్స్ట్ రికార్డు కూడా మన దగ్గరే ఉందండి. ఉమ్. ఆ నెక్స్ట్ రికార్డ్ ఏదైతే ఉందో RRR 225 crores, తర్వాత బాహుబలి 216, కలికి 170 crores. ఉమ్. ఏంటండి ఇది? ఈ సినిమాలన్నీ ఎవరి? తెలుగు వాళ్ళే సార్. మన చెప్తానండి. ఆ, కలికి ఎవరైంది? ఆయన ఊరు ఆయన భీమవరం ప్రభాస్ సార్. గారిది. ఆ వివరం కాదండి, మా పాలకొల్లు పక్కన నరసాపురం పక్కన మొగల్తూరు, చిరంజీవి గారి ఊరే. ఆ, అందుకని అంటే నేను అంటున్నా, దయచేసి గమనించండి. తెలుగు బిడ్డ నాకు ప్రపంచంలో నాకు కావాల్సిన మానవీయత తెలుగు జాతి. తర్వాతే మీరు ఏమని అనుకోండి, మేము పంజాబ్ కోసం ప్రయాణం ఇస్తాము, మీకు దేశం ముఖ్యం అనుకున్న ఎలాంటి అబ్జెక్షన్ లేదు. నాకు తెలుగు జాతి మానవీయత, తర్వాత నా దేశం, నా ద్రావిడీలు, నా దేశం ముఖ్యం. అది వేరే సంగతి. ఇవాళ ఎంత హేళన చేశారండి తను చూసి.
ఆ హిందీ స్టార్లు ఆ పైనుంచి కింద దూకిన చాలా మంది అట్లున్నారు. బ్రహ్మానందం గారు కామెడీ చేస్తారు, మేడం నుంచి కింద దూకే సీన్ లో కూడా కలదోడు మాత్రం బ్లాక్ కలదోడు ఉండాలని చూశారు. చూశారు ఆ టైప్ లో క్రాఫ్ కూడా చెరగనివ్వరు. ఎంత ఆయన పోనీ ఈయనేమో స్వతహాగా అందగాడ మహేష్ బాబు గారి లాగా కాదు కదా. కానీ ఆయన మేకప్ 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 కోరుకోకుండా, అంటే క్యారెక్టర్ లో ఉన్న పనివాడు కూడా పని చేసినా సరే మేకప్ వేసుకుని వెళ్తారండి. ఆయన సరిపడేటట్టు ఆయన ఫేస్ చూడదు, కనీసం దాన్ని కవర్ కూడా చేయలేదు ఎక్కడ అనుకుంటున్నాను. అంత అద్భుతంగా ఆయన నిజంగా చెప్పాలంటే ఇవాళ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అద్భుతమైన నటులు చాలా మంది ఉన్నారు. కానీ నేను చెప్పుకోవాల్సిన ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ గారు, తర్వాత అల్లు అర్జున్ గారు. నా అభిప్రాయం ఇది, మిగతా సమ్ పీపుల్ మే డిఫర్. అందువల్ల ఆయన సరే అది కమర్షియల్ హిట్, ప్రస్తుతం హిట్ అయింది, కమర్షియల్ గా ఎంత హిట్ అవుతుందని నేను చెప్పలేను. పండిట్స్ ఎందుకంటే వాళ్ళు నిర్ణయిస్తారు, వచ్చిన కలెక్షన్ నిర్ణయిస్తాయి. విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నేను తర్వాత సినిమా మనం చూస్తేనండి సింపుల్ గా మిగతా దాంట్లో చూడాల్సిన అన్నిట్లోనూ పుష్ప 1తో కంపేర్ చేసుకున్నారు. పుష్ప 1తో సమంత గారి సాంగ్ ఏదైతే ఊ అంటావా ఉందో సూపర్ హిట్ అయింది. కానీ దీంట్లో శ్రీలీల గారు అంతకు మించి డాన్స్, ఎక్సలెంట్ డాన్సర్. బన్నీ గారు కూడా ఆగిపోయారు, కొంచెం లావ్ అయ్యారని పాత పరంగా. ఆయన ఎక్సలెంట్ డాన్సర్. కానీ సాంగ్స్ కానీ, లిరిక్స్ కానీ, ఆ డాన్స్ కంపోజిషన్ కానీ దానికి సరిపడట్లేదు. అది మాస్ కోసం. తర్వాత కొంతమంది ఇంటర్వ్యూల ముందు ఏదైతే సీన్ ఉందో, పుష్ప గారు ఆ సీన్ కొంచెం స్విమ్మింగ్ పూల్ ఘటన బాగోలేదన్నారు. కానీ అది ఓవర్ మాస్ కి విపరీతంగా నచ్చుతుందండి. మాస్క్ మాస్క్ మొదటి దాంట్లో రెండు దాంట్లో కంపేర్ చేస్తే ఇవాళ లక్ష్మీ మందన్న గారు కూడా సేమ్ అని చెప్తున్నారు. పెద్ద హీరోయిన్ అయ్యే లక్షణాలు ప్రెజెంట్ దాంట్లో లేవని చాలా మంది చెప్తారు. కానీ అద్భుతంగా ఒక భర్తకు సపోర్టింగ్ గారు ఎక్సలెంట్ గా చేసి ఇవాళ ఆ మహిళా సెంటిమెంట్ గట్టిగా పట్టుకుంటుంది. మళ్ళీ నేను చెప్తున్నాను దాంతో ఒకటి చెల్లెల సెంటిమెంట్, తర్వాత కుటుంబం ఏకమవటం, ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. ఫస్ట్ అంత హైప్ లేదండి సినిమాలో, దట్ ఐ డూ యాక్సెప్ట్. కానీ కథ కూడా పట్టుత్వం లేదు. కథనంతో నడిపించారు స్క్రీన్ ప్లేతో. 70-80%, 20% ల్యాబ్స్ ఉండొచ్చు. అంటే దీంట్లో సినిమాటిక్ లోపాలను ఉంటాయి. అక్కడక్కడ మిగతా చోట్ల రౌడీలందరూ ఒక్కొక్కడు వచ్చి లైన్లో నిలబడి ఏది టోకెన్ తీసుకున్నట్టు తన్నులు తిని వెళ్ళిపోతా ఉంటారు. అందరూ మిగతా వాళ్ళు రానమాట. సినిమాటిక్ లోపాలి, అందరూ వస్తే ఎక్కడ ఉంటాడు హీరో చెప్తున్నారు. ఒక 2 చోట్ల తప్ప మిగతా అంతా అలాగే జరుగుతుంది. అన్ని సినిమాలు అది జరుగుతుంది. విచిత్రంగా ఉంటుంది మనం చూడటానికి. నిజంగా ఫారినర్లు చూస్తే వాళ్ళందరూ ఎందుకు రారని ఆశ్చర్యపోతా ఉంటారు. అవసరం 200 మంది ఉంటారు, వీళ్ళు కొడతా ఉంటారు. అందుకని టోకెన్ వాళ్ళకి వీళ్ళు అనగానే వాడుస్తారు 2000 అని. ఏంటో విచిత్రంగా వాళ్ళు గన్లో రారు, ముందర కట్టెలతో వస్తారు. ప్రతి వాళ్ళ దగ్గర గన్లు ఉన్నాయి. వాళ్ళు ఉండేది అక్కడ జపాన్ లో అంటే ఇంకో దగ్గర అంట ముందర కట్టెలు వస్తారు, తర్వాత కత్తులు వేసుకొస్తారు. అప్పుడు లేనప్పుడు గన్ తీస్తారు. ఇదంతా విచిత్రంగా ఉంటుంది. కానీ సినిమాటిక్ లోపలికి పక్కన పెట్టుకున్నాం. బన్నీ గారి నటన నెక్స్ట్ లెవెల్ అండి. మీరు దాంట్లో ఏదైతే ఉందో సారీ చెప్పారో ఆ ఘటనలో నెక్స్ట్ లెవెల్. జాతరలో ఆడవేషం వేయటం ఏంటి అనుకుంటారు, మతంగ వేషం కానీ ఆడవేషం అంటూ ఉంటారు. అది కానీ లాస్ట్ లో కూడా వేయించి లాస్ట్ లో కాళ్ళు కట్టేసేందుకు ముందు ఫైట్ జరిగింది. అది వేరే సంగతి. కానీ వేరే సినిమాలను కంపేర్ చేయట్లేదు. కానీ జాతరలో మాత్రం ఆయన నటన కానీ, లక్ష్మీ మందన్న గారి డైలాగ్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. దీంట్లో ఏదో కొన్ని కాంట్రవర్షియల్ డైలాగ్స్ ఉన్నాయి అంటున్నారు సార్. లేదు, అది దిక్కుమాలను సంత కొంతమంది ప్రచారం చేస్తా ఉన్నారు. ఎందుకు ప్రచారం? ఏళ్ళు కొట్టుకు సావాలండి. ఎందుకండి? ఇవాళ ఆయన ఇంతకు ముందు దాంట్లోనే 25% వాటా తీసుకున్నట్టు దాంట్లో వచ్చింది. ఇప్పుడు మా పావుల ఆట అన్నాడు. అసలు ఇంకో దానికి పవన్ కళ్యాణ్ గారు అవమానించినట్టు, ఆంధ్రఫోన్ వెళ్ళి గుండు కొట్టించానని చెప్పినట్టు, తర్వాత ఏమో నువ్వు ఎవరికి రా బాసు, నీ కొడుకు బాసు, మా తమ్ముడి బాసు, అన్నిటికి బాసు, ఇవన్నీ అసలు నేను అంటున్నాను. అసలు డైలాగ్స్ లేని డైలాగ్స్, క్యాజువల్ గా ఉండే డైలాగ్స్ ఉండొచ్చు. నవట నాది, నేను బాసు నేను ఎప్పుడో చెప్పాడు. పుష్ప రూల్ అంటే బాసే కదండి, రైజ్ అండ్ రూల్. దాన్ని లేని డైలాగుల్ని అందరూ టీవీలో చెప్పేసి ఇలా అన్నాడు ఇలా అన్నాడు. ఎక్కడున్నా డైలాగులు కనపడలేదు నాకు సార్, నాకు వినపడలేదు. అందువల్ల కావాలని కాంట్రవర్సీ చేయడం చూస్తారు. సార్ వివాదం వరకు వస్తాను. పెద్ద పెద్ద పండితోత్తములని కొంతమంది ఉన్నారు, ప్రవచనాలు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పే దాంట్లో నేను 70-80% అభూత కల్పనలు తీసేసిన కొంతమంది ఒకళ్ళిద్దరు మాత్రం మంచి చెప్పే ఉన్నాయి. డెఫినెట్గా మంచి పాయింట్లు తీసుకుంటాం. ఆయన కూడా పుష్ప మీద ఇంతకుముందు కామెంట్ చేశారు. ఈ రౌడీలని స్నగ్మని చేస్తారంటే పుష్పతోనే మొదలైంది. ఇది నాకు అర్థం కాక అడుగుతున్నానండి. పుష్పతోనే అంటే అల్లు అర్జున్ గారికి తప్ప ఎవరు దొరకలేదు. వీళ్ళు ఎన్టీ రామారావు గారు సినిమా చేయలేదా? డాన్ అమితాబ్ బచ్చన్ గారు చేయలేదా? చిరంజీవి గారు చేయలేదా? కళ్యాణ్ బాబు గారు చేయలేదా? లేదా రామచంద్ర గారు చేయలేదా? జూనియర్ ఎన్టీ గారు చేయలేదా? మహేష్ బాబు గారు చేయలేదా? పేర్లు కూడా రౌడీ అని, రంగూన్ రౌడీ అని ఆయన కూడా పెట్టుకున్నారు. కృష్ణరాజు గారు చేయలేదా? ఎవరు చేయలేదండి.
నెగిటివ్ క్యారెక్టర్ సినిమాగా చూడాలి, నా నైతిక దెబ్బతింటుంది, అది కూడా వస్తాను. డెఫినెట్ గా నేను కన్సర్న్ ఉన్నాను. విజువల్ మీడియా ఇంపాక్ట్ చాలా చిన్నపిల్లల మీద ఇదేదో హీరో వర్షిప్ చేసి ఇతను సినిమా స్టోరీకి వస్తే అతను ఆ రూల్ కన్సాలిడేట్ చేసుకుంటూ ఆఖరికి తన భార్య ముఖ్యమంత్రితో ఫోటో అడిగితే ముఖ్యమంత్రి స్మగ్లర్తో ఫోటో దిగిన అన్నాడని చెప్పి అక్కడ ముఖ్యమంత్రిని మార్చేసి స్టేజ్కి వెళ్ళాడు అనేది కాన్సెప్ట్. ప్రతి భార్య మాట వినాలి దాంట్లో. బాగా నచ్చుతుంది లేడీస్ కి అది. సరే మరి అసభ్యకర సున్న వేసారు కూడా సరే, సినిమా ఉండొచ్చు, కానీ దిక్కుమాల సినిమాలు చాలా చూసాను. దాంట్లో ఆ త్రిబుల్ ఆర్ మీద అండి, త్రిబుల్ ఆర్ మీద బెటర్ అండి. ఆ త్రిబుల్ ఆర్ తలా తోకాలేని త్రిబుల్ ఆర్, అది తలా తోకాలేని త్రిబుల్ ఆర్ అదో సినిమానే కానీ సినిమా చూద్దాం, కానీ నాకు నచ్చలేదు అలాంటి ఆ గ్రాండ్యూర్ హడావిడి అసలు అర్థం పర్థం లేకుండా చూసుకుంటే. దీంట్లో కూడా అతిశక్తులు కొన్ని ఉండొచ్చు, కానీ దానికోసం వెళ్ళింది. అది మార్చేశాడు అంటే ఒక స్మగ్లర్ రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చేస్తాడా? ఇంత నైతికత ప్రబోధిస్తున్నారు. ఎస్, వాళ్ళ పాయింట్ లో కన్సర్న్ ఉంది, కానీ నేను అడుగుతున్నాను అదే ప్రశ్న. బన్నీ గారితో మొదలైంది ఇది, మిగతా నుంచి మాట్లాడతాను, నోర్లు రావా? సరే, మీరు అంత కూడా కరెక్టే, నేను ఒప్పుకుంటాను. మరి ఫిరోజ్ గాంధీ గారి అమ్మగారు ఎవరో గాంధీ గారు ఎంత భయంకరంగా ట్రోల్ చేశారు. జవహర్ నెహ్రూ గారి తల్లి గారు, మోతల్ నెహ్రూ గారి తల్లి గారి మీద వాళ్ళ క్యారెక్టర్స్ లేవా మహిళలకి? ఉత్తర భారతీయ జనతా పార్టీ వాట్సాప్ గ్రూప్ అని లక్షలుగా ట్రోల్ చేస్తే మిలియన్స్ కొద్ది చూస్తూ ఉంటే, మహాత్మా గాంధీ గారిని ఇంకొకరిని అంత నికృష్టంగా ట్రోల్ చేస్తుంటే అవన్నీ ఆ విజువల్స్ కనపడలేదండి ప్రవచనం చెప్పే పెద్దలకి, లేదా విమర్శించే నైతికత విమర్శించే వాళ్ళకి? నేను మాట్లాడుతున్నాను, అది నైతికత కాదా? ఓకే, పొద్దున శాంతం ట్రయాంగిల్ లవ్ స్టోరీలు వేస్తున్నారు సోషల్ మీడియాలోను టీవీలోను, పొద్దున శాంతం చూపించి లేదా ఒకళ్ళకి ఏదైనా దారుణం జరిగితే వాళ్ళ ఇంట్లో సమస్యను బయట ఒక 10 గంటల పాటు చూపించి అది నైతిక దెబ్బతీయదా అని నేను అడుగుతున్నాను. ఎందుకు సినిమాలు ఎంత వల్గర్గా చేసి ఎంత దిక్కుమాలి సినిమాలు తీశారండి, అది నైతికత కాదా? నేను అడుగుతున్నాను. ఒకే మనిషి నలుగురు ఐదుగురితో ఉండటం, ఆ అమ్మాయిల క్యారెక్టర్ని తక్కువ చేయటం, దీంట్లో కనీసం భారీ కమిటెడ్గా ఉన్నాడు. చెప్తున్నానండి. సరే, నేను అది హైలైట్ ఎక్కువ చేయట్లేదు, దాని గురించి ఎందుకు మాట్లాడలేదు. రాజకీయ నాయకులు నికృష్టంగా మాట్లాడుతున్నారు, బూతులు తిట్టుకున్నారు. పాపం రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి గారి భార్యని కూడా మాట్లాడిన సందర్భాలు, అలాగే ఇంకో ముఖ్యమంత్రి భార్యకి వాళ్ళ చుట్టాలకి సంబంధాలు పెట్టి మాట్లాడుతాను. అప్పుడు ప్రవచకుల నోటు పెరగలేదా? భయమా, వణుక? ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్. ఎందుకు క్రిటిసైజ్ చేస్తారంటే వాళ్ళు ఒక్కదానే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, అందులో అత్యధికులు అనట్లేదండి. మిగతా ఒకరిద్దరు ఎగ్జామ్షన్స్ ఉండొచ్చు. విజువల్ మీడియా చిన్నపిల్లల మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు స్మగ్లర్ గా తయారవుతాడు అవుతాడు కదా, నైతికత గురించి మాట్లాడుతున్న వివాదం ఏందండి అది? జస్ట్ ఇంపాక్ట్ ఉంటుంది, ఉండదని నేను అంటలేదు. మిగతా అన్నిటి కూడా వీళ్ళు మాట్లాడారు, మిగతా గురించి కూడా మాట్లాడారు కదా. దీంట్లో కూడా థర్డ్ కూడా మీరు చేయొద్దని మంచి సందేశం ఇస్తాడేమో. రెండోది, ఇలా అన్నారని చెప్పి ఒక 2 రాజకీయ పార్టీలు చాలా, అందులో అందరూ నేను అన్నండి, వీరామ్మాళ్ళు ఎంత దిక్కుమాలి పోస్టులు పెట్టారంటే వీడు కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి మా నాయకుడి గారికి, వాళ్ళ తమ్ముడి గారికి, అప్పుడే మేము సినిమాని ఆడిస్తాను. ఒక పార్టీ నేతలు వీడియోలో మొన్న కూడా మీరు చూశారు మాట్లాడుతున్నారు. ఇంకో పార్టీ నేతలు వచ్చేసి సూపర్ హీరో అని మీ రాజకీయాలు ఇంతవరకు కులాలు కొట్టుకుని సార్ చేశారు. ఇంతకుముందు పేడలు కొట్టుకునేవారు, మీకు తెలుసండి? మీకు తెలియదు, మీకు చిన్నవారు. మా టైంలో అవతల హీరో రోడ్డు మీద పేడలు బాగా ఉండేవి. ఎక్కడ హీరో కనపడితే ఆ హీరో మొహం మీద కొడితే సూపర్ అనమాట, పోస్టర్ల మీద. అసలు అంటే ఒక సైకో ఫ్యాన్సీ, అతను ఒకళ్ళొకళ్ళు కొట్టుకు సావటం, సైకో ఫ్యాన్సీ. ఈ సామాన్యమైన కుటుంబాల్లో అనేక మంది తమ కుటుంబాల కోసం కష్టపడతా నిజాయితీకి నిబద్ధత గడిచే మధ్యతరగతి ప్రజలు కానీ సామాన్యులు కానీ ఏళ్లలో అనేక మంది జీవితాలు ఈ కనపడే హీరోల జీవితాల కంటే 99% ఉన్నతంగా ఉంటుందండి. ఎస్, వాళ్ళు తిట్టుకోనండి హీరోల బ్యాచ్. నన్ను మీ కుటుంబాలు, మీ పేరెంట్స్ మీరు కనుక్కోండి, మీ తాతలో మీ ఇంట్లో మహిళలు ఎంత గౌరవంగా జీవించారో కనుక్కోండి. మిగతా వాళ్ళని తక్కువ చేయడం, అందరూ దుర్మార్గం అట్లా. వీళ్ళ లెవెల్స్ కంటే బికాజ్ వాళ్ళకి ఒత్తిళ్లు ఉంటాయి, ప్రలోభాలు ఉంటాయి, అనేక విషయాలు ఉంటాయి, ఆకర్షణలు ఉంటాయి, అది పక్కన పెట్టండి. వాళ్ళ ప్రాబ్లమ్స్ అందరినీ నేను తక్కువ చేయట్లేదు, కానీ వాళ్ళకంటే కూడా ఉన్నతంగా మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో మధ్యతరగతి ప్రజలు అనేక మంది తమ నైతిక విలువలు చాలా ఎక్కువ పాటిస్తారు. సామాన్యులు మిగతా వాళ్ళు బాగా 1000 కోట్లు ఉన్న 10,000 కోట్లు ఉన్న వాళ్ళకి వాళ్ళకు కూడా కొంతమంది లేదన్నా కొంతమందికి ఎలా ఉంటుందో తెలుస్తుందండి. అందువలన ఒక సినిమా హీరోలని రామకృష్ణ వాళ్ళ దేవుళ్ళ కింద కూడా చిత్రీకరించేసుకుని వాళ్ళకన్నా వాళ్ళ ప్రతి కుటుంబానికి తనే హీరో కావాలి, తన కుటుంబానికి. ఇంకోళ్ళ హీరో ఏంటండి?
వాళ్ళ తల్లి రేట్లు పెంచడం మీద కూడా వివాదం వచ్చింది. ఖచ్చితంగా రెండు ఉన్నాయి దాని మీద వాదనలు. ఇప్పుడు 10,000 రూపాయలు పెట్టారు అశోక్ 1,200, మామూలుగా 600 రూపాయలు, 500, 600 వెళ్ళిందండి. వెళితే 20% కూడా లేరు షోలో. నిన్న ఐమాక్స్కి వెళ్తే 20% ఉన్నారు మధ్యాహ్నం 2 గంటల షో. కానీ కలెక్షన్స్ వస్తాయి, ఎందుకంటే నేను ఎన్ని థియేటర్లు, 12,000 థియేటర్లు, ప్రపంచం ఎక్కడ లేని థియేటర్ మొత్తం రిలీజ్ చేశారు దేశంలోనే అత్యధికం. మొత్తం డబ్బులు వచ్చేయాలి, కానీ తర్వాత రేట్లు తగ్గిందా చూద్దామనే వాళ్ళు కూడా గోడం ఉన్నారు. ఓటీటీ బ్యాచ్ వేరే ఉంటారండి, నేను కాదంటలేదు. అది 2 నెలలకు కానీ ఎవరైనా నాకు తెలిసిన ప్రకారం నెల రోజుల తర్వాత, 2 నెలల తర్వాత వెయిట్ చేసేవాళ్ళు ఉంటారు. బట్ నేను ఒకటి చెప్తున్నాను, రాజకీయ నాయకులు పక్కన పెట్టి సినిమాగా చూడమంటున్నాను. ఇంతకన్నా టార్గెటెడ్ ఎన్టీ రామారావు గారు దాని మీద దాడిని సినిమా తీయలేదా? ఈవెన్ చిరంజీవి గారి మీద మిత్రులు పెద్దరు దాసనారాయణరావు గారు మేస్త్రి సినిమా తీయలేదా? చిరంజీవి గారు ఒక్క మాట మాట్లాడారా? చాలా హుందాగా ఉన్నారు. అంటే దాసనారాయణరావు కూడా ఈక్వల్లీ వెరీ రెస్పాన్సిబుల్. బట్ పర్సనల్ గా ఆ రోజు ఆయన విధానాన్ని ఆయన ప్రకటించారు. ఎన్టీ రామారావు గారి మీద కృష్ణ గారి సినిమాలు తీశారు, ప్రభాకర్ రెడ్డి గారి సినిమాలు తీశారు, కోట శ్రీనివాస్ గారు నటించారు వ్యతిరేకంగా. ఎన్టీ రామారావు గారు పట్టించుకున్నారా? అసలు ఏమైనా స్పందించారా? ఆయన హుందాతనంతో ఉన్నారండి. అందువల్ల సినిమాగా చూద్దాం. నైతిక విలువలు ఉన్నప్పుడు డెఫినెట్ గా ఎలాంటి దాన్ని హైలైట్ చేయకూడదు, కానీ ఆ సినిమా అనేది దాంట్లో కూడా సందేశం ఏముంటుందో చూద్దాం. ఇప్పుడు థర్డ్ పార్ట్ కూడా రాబోతుందండి, చాలా ఎక్సలెంట్ గా. అంటే తడబడిన సుకుమార్ గారు ముగింపు ఫైనల్ గా కొంత ట్విస్ట్ పెట్టున్నారు. అనుకున్నంత హైప్ లేకపోయినా డెఫినెట్ గా చెప్తున్నాను, ర్యాంపేజ్ థర్డ్ ర్యాంపేజ్ అనుకోండి. ఎందుకంటే ఆయన కుటుంబాన్ని బాంబులో కోల్పోయినట్టు చూపించారు. జగపతి బాబు గారికి కేంద్రంలో ఉన్న ఆయన ఇప్పుడు యాక్షన్ లోకి వచ్చారు. రావు రమేష్ గారికి ఆయన చొక్కా పేసి చేసిన యాక్షన్ ఇది కానీ, అంటే పీక్స్ అండి, ప్రాణం పెట్టి పనిచేసాడు బన్నీ గారు. అలాగే రావు రమేష్ గారు, బ్రహ్మాజీ గారు కూడా క్యారెక్టర్ బాగానే ఉంది. మన సునీల్ గారి పాత్ర ఫస్ట్ దాంట్లో ఎలివేట్ అయింది, సెకండ్ దాంట్లో కంటిన్యూ, థర్డ్ దాంట్లో కూడా కంటిన్యూ అవుతుంది. కానీ వాళ్ళ ఆవిడ క్యారెక్టర్, దాక్షాయని క్యారెక్టర్ గా అనసూయ గారిని చూస్తే ఎందుకో నచ్చలేదు. అంటే మేబీ చూసింది వేరే ఉంటుంది, దీంట్లో క్యారెక్టర్ నచ్చలేదు. కానీ మిగతా అందరూ మచ్చ క్యారెక్టర్ మొత్తం అందరూ కూడా, లక్ష్మీ మందన్న గారు కూడా చాలా చక్కగా హుందాగా నటించారు. ఎమోషన్స్ కూడా డెఫినెట్ గా సినిమా హిట్ కావాలని కోరుకుందాం. ఈ సినిమా కాదు, తెలుగు వాళ్ళ నుంచి వచ్చిన మరి దుర్మార్గులు ఆంధ్ర తెలుగు జాతిని అవమానాలు పాలు చేసి ద్రవిడులు ఎదవలో ఏదో ఆర్య సంస్కృతి ఒకటే గొప్పదని చెప్పే దిక్కుమాలిన సినిమాలు తప్ప మిగతా ఏదైనా సరే మన సంస్కృతిని కించపరచని ఏ సినిమా అయినా సరే హిట్ కావాలని కోరుకుంటున్నాం. తెలుగు వాళ్ళు నెంబర్ 1 గా ఉండాలి. రైట్ సార్. పుష్ప 2 మీద మీ వాల్యుబుల్ కామెంట్స్ ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.